నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్. ముందుగా హెడ్లైన్స్. 25% వరకు సుంకాలు. డెడ్ లైన్ కు ముందు భారత్ కు ట్రంప్ వార్నింగ్. రష్యాను కుదిపేసిన భారీ భూకంపం. భారత్ కు సునామీ ముప్పు. మళ్లీ ప్రేమలో పడ్డ కెనడా మాజీ ప్రధాని. అమెరికన్ సింగర్ తో డేటింగ్. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్యకు నిరసన సెగ. రాంపురం హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం ఎందుకు చేపట్టడం లేదని నిలదీత. టికెట్ ఎవరికి ఇవ్వాలనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ ఖాన్. జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు అడుగడుగున ఆంక్షలు పెడుతుంది కూటమి ప్రభుత్వం. మండిపడ్డ గోరంట్ల మాధవ్. P4 కార్యక్రమాన్ని చంద్రబాబు ఉదరగొట్టి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ఎద్దేవా. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కలిసి తెలంగాణలో బీసీలను మోసం చేయాలని చూస్తున్నాయి. ఎంపీ వినోద్ బోయినపల్లి ఆరోపణ. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం. బాలిక మృతి. ఎగిరెగిరి పడితే రాబోయే రోజుల్లో ఎగరేసి తంతాం. మాజీ మంత్రి రోజా హెచ్చరిక. అమెరికా భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం ఇంకా కొలిక్కి రాలేదు. దీనిపై ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. సుంకాల విధింపుకు ఆగస్టు 1 వరకు అమెరికా డెడ్ లైన్ విధించిన విషయం తెలిసిందే. డెడ్ లైన్ కు ముందే యుఎస్ తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భారత్ పై విధించే సుంకాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాయిదా గడువు ఆగస్టు 1 లోపు ఒప్పందం కుదరకుంటే గరిష్టంగా 25% సుంకాలు విధించే అవకాశం ఉందని హెచ్చరించారు. స్కాట్లాండ్ పర్యటన ముగించుకుని తిరిగి వస్తూ ఎయిర్ ఫోర్స్ 1 లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. భారత్ తో వాణిజ్య ఒప్పందం ఖరారైందా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా లేదని ట్రంప్ సమాధానం ఇచ్చారు. భారత్ తో వాణిజ్య ఒప్పందం ఇంకా ఖరారు కాలేదు. 20 నుంచి 25% సుంకాలు విధించే ఆలోచనలో ఉన్నాం. భారత్ మాకు మంచి మిత్ర దేశం. అయితే ఇతర దేశాలతో పోలిస్తే ఇండియా మాపై భారీగా సుంకాలు విధించిందని ట్రంప్ పేర్కొన్నారు. రష్యాను భారీ భూకంపం కుదిపేసిన విషయం తెలిసిందే. రష్యా తీరంలోని కంచట్కా ద్వీపకల్పంలోని పెట్రోపావ్లోవ్స్క్ తూర్పు దిశగా 136 కిలోమీటర్ల దూరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రతను 8.8గా గుర్తించారు. ఈ భూకంపం తీవ్రతతో రష్యాతో పాటు జపాన్, అమెరికా తీర ప్రాంతాలను సునామీ తాకింది. ఈ క్రమంలో భారత్ కు కూడా సునామీ ముప్పు పొంచి ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఇన్కాయిస్ స్పందించింది. భారత్ కు ఎలాంటి సునామీ ముప్పు లేదని స్పష్టం చేసింది. హిందూ మహాసముద్ర తీర ప్రాంతాలకు కూడా ఎలాంటి ముప్పు లేదని తెలిపింది. ఈ మేరకు ఇన్కాయిస్ ఎక్స్ లో పోస్ట్ చేసింది. కంచట్కా తూర్పు తీరంలో 8.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. అనంతరం సునామీ తాకింది. అయితే దీని కారణంగా భారత్ కు సునామీ ముప్పు లేదు. హిందూ మహాసముద్ర తీర ప్రాంతాలకు కూడా ఎలాంటి ముప్పు లేదని ఇన్కాయిస్ తన ట్వీట్ లో రాసుకొచ్చింది. ఇక ఈ భూకంపం తర్వాత రష్యా, జపాన్ తో పాటు ఉత్తర పసిఫిక్ లోని పలు తీర ప్రాంతాలను సునామీ తాకింది. అమెరికాలోనూ హెచ్చరికలు ఇచ్చారు. హవాయ్ ద్వీపంలో అప్రమత్తత ప్రకటించారు.
కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో తన భార్యతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన ప్రేమలో పడినట్లు సమాచారం. అమెరికాకు చెందిన గ్లోబల్ పాప్ స్టార్ కేటీ పెర్రీతో డేటింగ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇద్దరు కలిసి డిన్నర్ డేట్ కు వెళ్లిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన న్యూ ఆల్బమ్ ప్రమోషన్ లో భాగంగా కేటీ పెర్రీ ప్రస్తుతం కెనడాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ట్రూడోతో కలిపి డిన్నర్ డేట్ కు వెళ్లారు. మాంట్రియల్లోని హై అండ్ ఫ్రెంచ్ బిస్ట్రోలో ఇద్దరు సన్నిహితంగా కనిపించారు. ఇద్దరు రహస్యంగా విందుకు వెళ్లినట్లు అక్కడి మీడియా పేర్కొంది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఒక ప్రైవేట్ కార్నర్ టేబుల్ వద్ద కేటీ పెర్రీ ట్రూడో కూర్చొని రుచికరమైన వంటకాలను ఆస్వాదించారు. ఆ సమయంలో ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ సన్నిహితంగా కనిపించారు. దీంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ తెగ ప్రచారం జరుగుతోంది. కాగా జస్టిన్ ట్రూడో 2023లో తన భార్య సోఫీ గ్రెగోయిరీతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. 18 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలుకుతున్నట్లు చెప్పారు. పలుమార్లు చర్చించుకున్న తర్వాతే తాము విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఇన్స్టా వేదికగా వెల్లడించారు. 2005 మే నెలలో జస్టిన్ ట్రూడో సోఫీ గ్రెగోయిరీ వివాహం చేసుకున్నారు. వారికి 3 పిల్లలు ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్యకు నిరసన సెగ తగిలింది. మహబూబాబాద్ జిల్లా గార్లలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాంపురం హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం ఎందుకు చేపట్టడం లేదని నిలదీశారు. వెంటనే స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గార్ల మండల పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే కోరం కనకయ్యను మున్నేరు వాగుపై ప్రజలు అడ్డుకున్నారు. బ్రిడ్జి మంజూరు కాకపోతే మీతో పాటు కలిసి బ్రిడ్జి నిర్మాణం కోసం ఉద్యమాలు చేస్తామని చెప్పి ఎమ్మెల్యే కోరం కనకయ్య వెళ్లిపోయారు. బ్రిడ్జి నిర్మాణం చేయకపోతే అధికార పార్టీ నాయకులను గ్రామాల్లో తిరగనివ్వబోమని గ్రామస్తులు హెచ్చరించారు. దానికోసమే హైదరాబాద్ పోయినప్పుడు తీసుకొని ఉన్నాం. అది అవుతుంది. బీఆర్ఎస్ అభ్యర్థి చనిపోవడంతో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సింపతి ఉంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వైనాడ్లో పుట్టి పెరిగారా? వాళ్ళెందుకు వైనాడ్లో పోటీ చేస్తున్నారు? చంద్రబాబుకు నచ్చితేనే జూబ్లీహిల్స్ లో కమ్మ ఓట్లు పడతాయి. స్థానికులకే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తామన్న మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ ఖాన్ కౌంటర్ ఇచ్చారు. టికెట్ ఎవరికి ఇవ్వాలనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. జూబ్లీహిల్స్ లో జరిగే ఎన్నికల్లో పార్టీ పోటీ చేస్తుంది. ఒక వ్యక్తి పోటీ చేయడు అని కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ ఖాన్ అన్నారు. वहां पे बीआरएस का कैंडिडेट मर गया, सिंपैथी है। और यहाँ पे पार्टी का इलेक्शन है, ये कोई इंडिविजुअल यहाँ पे नहीं है। वहां पे बीजेपी पूरी पार्टी लड़ेगी, स्टेट यूनिट, पूरी बीआरएस स्टेट यूनिट लड़ेगी। और रही बात ये जुबली हिल्स है, और यहाँ पे इक्वेशन क्या है? चंद्रबाबू की लाइकिंग में रहना और असदुद्दीन की नफरत में रहना। आप चंद्रबाबू की लाइकिंग बोलता, चंद्रबाबू नायडू सॉफ्ट करना रहना, तो कम्मा वम्मा के वोटों को सेट कर सकते। और पूनम जी, हमारे मिनिस्टर जी, इसकी मैं बहुत इज्जत करता हूं, हाईकमांड नहीं है ना, ये कांग्रेस पार्टी है,
यहाँ पे पहले शॉर्ट लिस्ट होते नाम, उसके बाद में दिल्ली को भी जाते, फिर वहां पे सिलेक्शन होता, सर्वे होता, एक लंबा प्रोसेस है वो, ये प्रोसेस के तहत होता है ये। और आप बोल दे रहे हैं कि जुबली हिल्स में जो है उनको बात कहां पे प्रॉब्लम होती, जब आप बोलते कि जुबली हिल्स में पैदा हुआ तो ही उनको टिकट देंगे। अरे भाई, हमारे मिनिस्टर साहब जो बात बोले समझ में नहीं आया। मैं 1000 मिसाल देता हूं आपके चैनल के सामने। वायनाड में राहुल गांधी का घर था या प्रियंका गांधी का घर था, तो दंदी हमारे हाईकमांड नहीं है। వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు అడుగడుగున ఆంక్షలు పెడుతుంది కూటమి ప్రభుత్వం. జగన్ ని కలిసేందుకు వచ్చే వారిపై రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని బెదిరిస్తూ కొత్త సంప్రదాయానికి తెరతీస్తుంది పోలీస్ వ్యవస్థ. కూటమి ప్రభుత్వం ఇలా చౌకబారు చర్యలు మానుకోవాలని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ మండిపడుతున్నారు. దానికి తగిన బందోబస్తును ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానిది కాదా అని ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఇంకా కొంతమంది పోలీస్ ఆఫీసర్లు అనేక రకాల రిస్ట్రిక్షన్స్ను ఆయన సభలకు ఆయన బయటకు పోయినప్పుడు ఆయనను చూడడానికి రాకుండా నిలువరించాలి అని కొంతమంది పోలీస్ ఆఫీసర్లను ఈ ప్రభుత్వం ఉసిగొల్పుతా ఉంది, పురిగొల్పుతా ఉంది. కొంతమంది పోలీస్ ఆఫీసర్లు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైతే చూడడానికి ఆయన కార్యక్రమానికి ఎవరైతే హాజరవుతారో వారిపైన రౌడీ సీట్లను ఓపెన్ చేస్తామని ఒక కొత్త సాంప్రదాయానికి పోలీస్ వ్యవస్థ తెరదీస్తా ఉంది. ఇది ఎంతవరకు న్యాయమని ప్రజాస్వామ్యవాదులంతా కూడా ఆలోచించాలి. ఒక రౌడీ సీటు ఓపెన్ చేయాలన్నప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్లకు నా విన్నపం, ఏపీపీఎంను ఒకసారి ఆంధ్రప్రదేశ్ పోలీస్ మాన్యువల్ స్టాండింగ్ ఆర్డర్ని చూడండి. ఎవరిపైన రౌడీ సీట్లను ఓపెన్ చేస్తారో స్పష్టంగా దాంట్లో రాయబడి ఉంది. ఆయనను చూడడానికి పోయేవారిని కట్టడి చేసే క్రమంలో బ్యారికేడ్లను కడుతున్నారు, తుపాకులతో బెదిరిస్తున్నారు, కేసులు కడతామంటున్నారు. ఇంతకంటే దరిద్రమైన పరిపాలన, ఇంతకంటే రాక్షసమైన పరిపాలన ఇంకా మన దగ్గరనైనా ఇంకా ఏ రాష్ట్రంలోనైనా ఉందా అనేది ఆలోచించుకోవాలి. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఈ రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నేత హోదాలో ఆయన ఎక్కడికి వెళ్ళినా మీరు సరైన బందోబస్తును కల్పించవలసిన బాధ్యత మీ పైన ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారంటేనే జనం, ఆయనకి ఏ రకమైన జనం వస్తారనేది ప్రభుత్వానికి తెలుసు. ఒకవేళ తెలియకపోతే వాళ్ళ ఇంటెలిజెన్స్ ఉంటుంది, వాళ్ళ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఉంటారు. వారు ఎప్పటికెప్పుడు బందోబస్తును రివైవ్ చేసుకోవాల్సిన బాధ్యత, రివ్యూ చేయాల్సిన బాధ్యత వారిపైన ఉంటుంది. వాళ్ళు ఎప్పటికప్పుడు జనం ఏ రకంగా వస్తారు, ఏ రకంగా వరదల్లాగా జనం వస్తారు, ఆ జనానికి తగినట్ల P4 కార్యక్రమాన్ని చంద్రబాబు ఉదరగొట్టి ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో కేవలం 20 లక్షలు మాత్రమే పేద కుటుంబాలు ఉన్నాయని, వారికి సహాయం చేసేందుకు మార్గదర్శులను వెతకాలని ఆదేశాలిచ్చారు. ఉద్యోగులు, టీచర్లను పేద కుటుంబాలను దత్తత తీసుకోమని ఒత్తిడి చేస్తున్నారు. ఎమ్మెల్యేలు ఇప్పటికే P4 పేరు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్నారు. 1,00,000 కోట్ల ఆస్తి ఉన్న చంద్రబాబు 25 లక్షల కుటుంబాలను దత్తత తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. టీచర్ల మీద, ఎంపీడీఓల మీద ఇలా రకరకాలైనటువంటి అధికారులు, అందులో వదలకుండా ఎక్సైజ్ అధికారుల మీద కూడా ఒత్తిడి తెచ్చి మార్గదర్శులను, అంటే ఎవరైతే సహాయం చేస్తారో వాళ్లకు మార్గదర్శి అనేటువంటి ఒక ముద్దు పేరు ఈనాడు రామోజీరావు గారు తెచ్చినటువంటి వ్యాపారాన్ని ప్రమోట్ చేయటానికా అన్నట్టుగా దానికి మార్గదర్శి అనే ముద్దు పేరు కూడా పెట్టి ఈ మార్గదర్శులను ఎదికే పని పట్టినాడు. ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ఆలోచన మరిచి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడానికే గత సంవత్సరంగా మీరు వాడుతున్నటువంటి మాటలు, ఆ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 1 కోటి కుటుంబాలకు 2,85,000 కోట్ల రూపాయలు నేరుగా వాళ్లను
ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితిలో తీసుకురావటానికి ఖర్చు పెట్టినారు అన్నటువంటి విషయం మరిచిపోవద్దని దాదాపు 55,000 కోట్ల రూపాయలతో 25 లక్షల ఇండ్లు కట్టించేటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు అంటే అది నిజమైనటువంటి రాజకీయ తత్వవేత్త ఆలోచించవలసినటువంటి విషయం. ప్రజలకు మేలు చేయాల్సినటువంటి బాధ్యత ధనవంతులు తీసుకోరు కనుకనే ప్రభుత్వాలు ఆ బాధ్యతను నెత్తిమీదికి ఎత్తుకోవాలి. ప్రభుత్వం ఆ బాధ్యత నుంచి విస్మరించి దాని నుంచి పక్కకు తొలగి ధనవంతుల్ని ఎతికేటువంటి కార్యక్రమం, అందులోనూ కూడా ఎక్సైజ్ వాళ్లకి బలవంతం చేసి బ్రాండీ షాపు ఓనర్లకు బారు షాపు ఓనర్లని మార్గదర్శకులుగా మార్చేటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఇది ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం అంటే, తద్వారా మీరు ఎక్సైజ్ వాళ్లతో ఒత్తిడి పెడితే ఆ బ్రాండీ షాపు లేకపోతే బార్ షాపు ఓనరు ఈ రోజున బీరు బాటిల్ 150 తో అమ్ముతున్నటువంటి వాడు రేపు 300కి అమ్ముతాడు. వీళ్ల ద్వారా పేదోళ్ల ఆర్థిక స్వావలంబన తీసుకుని వస్తారా చంద్రబాబు నాయుడు గారు? ఆ ఏలూరు కలెక్టరు లేదా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కలిసి తెలంగాణలో బీసీలను మోసం చేయాలని చూస్తున్నాయి. కేంద్రంలో మోదీ రాహుల్ తలచుకుంటే పార్లమెంట్లో బీసీల రిజర్వేషన్ల పెంపును గంటలో ఆమోదించవచ్చు. మోదీకి చిత్తశుద్ధి లేదు, రాహుల్ గాంధీ అడగరని మాజీ ఎంపీ వినోద్ బోయినపల్లి ఆరోపించారు. బీజేపీ దేశాన్ని పరిపాలించింది గత 70 సంవత్సరాలు, ప్రత్యేకంగానే అయితే సపోర్ట్ చేసి కానీ. ఇది చిత్తశుద్ధి ఉంటే మీరు చేయాల్సిన పని ఏంది? సుప్రీంకోర్టు ఇదివరకే ఇందిరా సహాని కేసులో స్పష్టంగా జడ్జిమెంట్ ఇచ్చింది. 50% రిజర్వేషన్లు కంటే ఎక్కువ ఉండకూడదనే ఒక జడ్జిమెంట్ వచ్చింది ఈ దేశంలో. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దాన్ని ఏ విధంగా మీరు ఓవర్కమ్ కాగలుగుతారు? అన్లెస్ శాసనసభలు కానీ లేకపోతే పార్లమెంట్ కానీ ఏ చట్టాలని నిజంగా ప్రజలకు సేవ చేసే చట్టాలు వాటిని కోర్టుల బారి నుండి రక్షించాలంటే 9th షెడ్యూల్లో పెట్టాలి. 9th షెడ్యూల్ అనేది ఏంటి? రాజ్యాంగంలో 9th షెడ్యూల్ ఎప్పుడు అది రాజ్యాంగం రచించినప్పుడు దాన్ని పొందపరచలేదు. 1950 జనవరి 26వ తారీఖు నాడు. ఒక సంవత్సరం కాలం తర్వాత మన దేశ మొదటి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు 1951లో రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్ని రాజ్యాంగంలో పొందుపరిచారు. ఏ ఉద్దేశంతో 9th షెడ్యూల్ పొందుపరిచారు? ప్రజాసేవ కోసం, ప్రజా సంక్షేమం కోసం చట్టాలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పార్లమెంట్ కానీ తీసుకొచ్చినప్పుడు కోర్టులోకి వెళ్ళి వాటిని ఛాలెంజ్ చేసి వాటిని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి ప్రజాస్వామ్య వ్యవస్థలో. కోర్టుల ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఉండడానికి కొన్ని ప్రత్యేకమైన చట్టాల్ని 9th షెడ్యూల్లో పొందపరచని చెప్పి 1951లో అప్పుడు ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు దాన్ని రక్షించడానికి ఆ చట్టం తీసుకురావడం జరిగింది, 9th షెడ్యూల్. మరి ఇందిరా సహాని కేసు 50% కంటే రిజర్వేషన్లు ఎక్కువ ఉండకూడదని చెప్పి సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం తీర్పిచ్చింది. కాబట్టి ఆ తీర్పు నుండి రక్షించబడి ఆ తీర్పు దీనికి వర్తించదు అనే విధంగా చిత్తశుద్ధితోని మీరు ఈ బీసీలకు రిజర్వేషన్లు తీసుకురావాలంటే 9th షెడ్యూల్లో దాన్ని పెట్టాలి. మా పార్టీ బీసీ సెల్ నాయకత్వం పదే చెప్తుంది. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా అయినప్పుడు చెప్పింది, నిన్న కూడా సభ. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందింది. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో 5 రోజుల క్రితం ఆడపిల్లకు జన్మనిచ్చిన ఉమా డ్యూటీ డాక్టర్లు ఇచ్చిన టాబ్లెట్లు వేయడంతో వికటించి ఫిట్స్ తో పాటు మొహం, కాళ్లు వాపులు వచ్చాయి. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గ మధ్యలో మృతి చెందింది. దోషులను కఠినంగా శిక్షించాలని ఆసుపత్రి ముందు బంధువుల రాస్తారోకో ఆందోళన చేశారు. చెప్పండి, మేము అప్పటిదాకా బాడీ ఇక్కడనే ఉంచుతాం సార్. బాంచర్ మాకు ఎవరు రాలేదు, మాకు ఎవరి కోర్టు రాలేదు. 11 గంటలతోనే పానం పోయింది నాయన. ఆమెకు 3-4 ఇంజక్షన్లు వేసిర్రు, మొత్తం గుండె మీద ఎఫెక్ట్ పడ్డది నాయన. ఏకదమ్ హార్ట్ అయిపోయింది.
ఆయనకు ఆ శ్వాస అన్నదే రాలేదు, మాట ఒక్క బిడ్డ నా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నాకు ఎక్కడో అవుతుంది అనలేదు, ఏమనలేదు. గోకుడు పెడుతుంది అన్నది ఒక్క మాట దాని నోట్లోకి వెళ్ళింది. మేము దాని మాట మళ్ళీ లేదు. ఆయన నేను అక్కడే ట్రీట్మెంట్ జరుగుతుంటే నన్ను ఒక్కదాన్ని నుండి నేను ఉన్నా. అప్పుడే సీజన్ డాక్టర్ వచ్చినాక ఒక 10 మంది వచ్చి డాక్టర్లు బెడ్ చుట్టూ ఉండి ఆగం అవుతారు, మొత్తం వీళ్ళంతా ట్రీట్మెంట్ చేస్తారని సండే నా డాక్టర్ లేక 11 గంటల 12. మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలో భద్రత కల్పించడం లేదు. వైఎస్ జగన్ భద్రతపై మాకు ఆందోళనగా ఉంది. జగన్ వైసీపీని భూస్థాపితం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లున్నారు. వైసీపీ నేతలపైనే దాడి చేసి తిరిగి తప్పుడు కేసులు పెడుతున్నారు. మీరు ఇచ్చినవన్నీ చక్ర వడ్డీతో సహా తిరిగేస్తాం. ఎగిరెగిరి పడితే రాబోయే రోజుల్లో ఎగిరేస్తామని మాజీ మంత్రి రోజా హెచ్చరించారు. గమనిస్తున్నారు. సో ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టిన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి బయటపడేసేంత వరకు మేమందరం కూడా పోరాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈ రోజు తెలుగుదేశం పార్టీకి చెప్తున్నాను, ప్రశాంతి గారికి ఏదో జరిగిపోయిందని అన్ని ఛానల్లో డిస్కషన్ పెట్టి ప్యానెల్ మీటింగ్లు పెట్టి మళ్ళీ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి పోయి ఆయన ఇల్లు డ్యామేజ్ చేసింది మీరందరూ చూశారు. పోలీస్ స్టేషన్ లో వెంటనే కేసులు పెడతారు. కోర్టు కూడా ఏ విధంగా తప్పు పట్టిందో మనం చూసాం. కానీ నా విషయంలో అంత వల్గర్ గా మాట్లాడుతుంటే అదే ప్రశాంతి పెంచి పోషిస్తున్న ఆర్పి, అదే వేమిరెడ్డి గారు పెంచి పోషిస్తున్న ఆర్పి అన్ని రకాలుగా మాట్లాడుతుంటే ఎందుకు పోలీసులు కేసు పెట్టట్లేదు, కోర్టులో ఎందుకు సుమోటోగా తీసుకుని అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పట్లేదని నేను అడుగుతున్నాను. ఈరోజు నా నియోజకవర్గంలో భానుప్రకాష్ అనేవాడు తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చాడు. మేము కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు. అలాంటి వాడితో కూడా లోకేష్ గారు నన్ను ఈరోజు మాట్లాడిస్తున్నారు. మరి దీని గురించి ఎందుకు ఏ ఛానల్లో కూడా ప్యానెల్ డిస్కషన్ చేయట్లేదు? మేధావులు విశ్లేషకులు ఎందుకు కూర్చోవట్లేదు? అంటే మీ పార్టీలో ఉంటే వాళ్ళు మంచోళ్ళు, పక్క పార్టీలో ఉంటే వాళ్ళు చెడ్డోళ్ళు. ఇదే ప్రశాంతి వైసీపీ నుంచే కదా వచ్చింది. మరి ఆవిడ కోసం అంత ఆరాట పడిన వాళ్ళు ఈ రోజు హారిక గారికి ఒకటి జరిగినా నాకు ఒకటి జరిగినా ఎందుకు పట్టించుకోవట్లేదు? మేము మహిళలు కాదా? మాకు మనోభావాలు లేదా? మా ఫ్యామిలీలు బాధపడవా? కాబట్టి ఈ రోజు అధికారం ఉంది కదా అని ఎగిరెగిరి పడితే రాబోయే కాలంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎగిరెగిరి పడిన వాళ్ళని ఎగరేసి తంతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. 3 రోజుల వరుస నష్టాల నుంచి స్టాక్ మార్కెట్ కు కాస్త ఊరట లభించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, HDFC బ్యాంక్ వంటి దిగ్గజ షేర్లలో కొనుగోళ్లతో మార్కెట్ మంగళవారం మళ్లీ లాభాల బాట పట్టింది. ఒక దశలో 539 పాయింట్ల వరకు ఎగబాకిన సెన్సెక్స్ చివరికి 446.93 పాయింట్ల లాభంతో 81,337.95 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 140.20 పాయింట్ల వృద్ధితో 24,821.10 వద్ద ముగిసింది. సెన్సెక్స్ లోని 30 కంపెనీల్లో 19 లాభపడగా రిలయన్స్ షేరు 2.21% పెరిగి సూచీ టాప్ గెయినర్ గా నిలిచింది. 4 నెలల కనిష్టానికి రూపాయి భారత కరెన్సీ విలువ 4 నెలలకు పైగా కనిష్ట స్థాయికి పతనమైంది. డాలర్తో రూపాయి మారకం విలువ 21 పైసల నష్టంతో 86.91 వద్ద ముగిసింది. అంతర్జాతీయ డాలర్ బలపడటంతో పాటు ముడి చమురు ధరల పెరుగుదల మన కరెన్సీపై ఒత్తిడి పెంచింది. TCS షేరు మరింత పతనం 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు గత వారంతో ప్రకటించిన TCS షేరు విలువ మరో 0.73% తగ్గింది. క్రితం సెషన్లో దాదాపు 2% జారుకుంది. దాంతో గడిచిన 2 రోజుల్లో కంపెనీ షేరు ధర 2.48% క్షీణించగా మార్కెట్ విలువ 28,148 కోట్లకు పైగా తగ్గి 11.05 లక్షల కోట్లకు పరిమితమైంది. కళ్లజోళ్ల విక్రయ కేంద్రాల నిర్వహణ స్టార్టప్ లెన్స్కార్ట్ కూడా IPO జారీకి అనుమతి కోరుతూ సెబీకి దరఖాస్తు చేసింది. ఇష్యూ ద్వారా $100 కోట్ల వరకు సమీకరించే అవకాశం ఉందని బ్లూంబర్గ్ కథనం వెల్లడించింది. IPOలో భాగంగా 2,150 కోట్ల తాజా ఈక్విటీని జారీ చేయనుంది. ఇంగ్లాండ్తో
5 టెస్టుల సిరీస్ ను ఎలాగైనా డ్రా చేయాలని టీమిండియా తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ క్రమంలో జట్టు కూర్పులో కీలక మార్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే లండన్ చేరుకున్న జట్టు కసరత్తును ముమ్మరం చేసింది. ఇప్పటి వరకు ఈ సిరీస్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని హర్షదీప్ సింగ్ 5వ టెస్టులో రంగ ప్రవేశం చేయనున్నట్లు సమాచారం. హర్షదీప్ ను 4వ టెస్టులో ఆడించాలని తొలుత యాజమాన్యం భావించినప్పటికీ అతడి ఎడమ చేతి బొటన వేలికి గాయం కావడంతో అది సాధ్యపడలేదు. తాజాగా నిన్న లండన్ లోని ఓవల్ మైదానంలో హర్షదీప్ చురుగ్గా బౌలింగ్ చేస్తూ కనిపించడంతో గాయం నుంచి కోలుకుని ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. దీంతో తుది జట్టులో అతడి పేరు దాదాపు ఖాయమైనట్టేనని భావిస్తున్నారు. ఈ ఎడమ చేతి వాటం పేస్ బౌలర్ ఇప్పటి వరకు 21 టెస్టులు ఆడి 66 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా భారత జట్టులో ఉన్న ఏకైక ఎడమ చేతి వాటం బౌలర్ హర్షదీప్ ఒక్కడే. కావున ఇంగ్లాండ్ బ్యాటర్ల దూకుడుకు అడ్డుకట్ట వేయడంలో హర్షదీప్ సఫలమవుతాడని జట్టు యాజమాన్యం ఆశాభావంతో ఉంది. మాంచెస్టర్ టెస్టులో తీవ్రంగా నిరాశపరిచిన కొత్త పేసర్ అన్షుల కంబోజ్ కు తుది జట్టులో స్థానం దక్కే అవకాశాలు లేవని అంటున్నారు. అలానే ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్ కు కూడా అనుమానమేనని సమాచారం. తొలి టెస్టులో పేలవ ప్రదర్శన కారణంగా తర్వాత 2 మ్యాచ్లకు శార్దుల్ ను జట్టు యాజమాన్యం పక్షాన పెట్టింది. గాయం కారణంగా 4 టెస్టులకు దూరమైన ఆకాష్ దీప్ కూడా కోలుకున్నట్లు ప్రధాన కోచ్ గంభీర్ మాంచెస్టర్ మ్యాచ్ తర్వాత వెల్లడించాడు. తాజా పరిస్థితుల నేపథ్యంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను జట్టులోకి తీసుకోకపోతే హర్షదీప్ సింగ్, ఆకాష్ దీప్ లను తుది జట్టులోకి తీసుకోవడం లాంఛనమేనని తెలుస్తోంది. ఒకవేళ చివరి మ్యాచ్ లో బుమ్రాకు విశ్రాంతి ఇస్తే మరిన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. అయితే పూర్తి ఫిట్నెస్ తో ఉన్న బుమ్రాను కీలక మ్యాచ్ లో విశ్రాంతి ఇవ్వకపోవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. 25% వరకు సుంకాలు, డెడ్ లైన్ కు ముందు భారత్ కు ట్రంప్ వార్నింగ్. రష్యాను కుదిపేసిన భారీ భూకంపం, భారత్ కు సునామీ ముప్పు. మళ్లీ ప్రేమలో పడ్డ కెనడా మాజీ ప్రధాని, అమెరికన్ సింగర్ తో డేటింగ్. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్యకు నిరసన సెగ, రాంపురం హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం ఎందుకు చేపట్టడం లేదని నిలదీత. టికెట్ ఎవరికి ఇవ్వాలనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ ఖాన్. జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు అడుగడుగున ఆంక్షలు పెడుతుంది కూటమి ప్రభుత్వం, మండిపడ్డ గోరంట్ల మాధవ్. P4 కార్యక్రమాన్ని చంద్రబాబు ఉదరగొట్టి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ఎద్దేవా. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి తెలంగాణలో బీసీలను మోసం చేయాలని చూస్తున్నాయి. ఎంపీ వినోద్ బోయినపల్లి ఆరోపణ. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం, బాలింత మృతి. ఎగిరెగిరి పడితే రాబోయే రోజుల్లో ఎగరేసి తంతాం, మాజీ మంత్రి రోజా హెచ్చరిక. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.